కానీ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తోంది అనేదే అది కొంచెం ఇబ్బందికరమైన దానికంటే కూడా ఈ వీళ్ళు కేటీఆర్ గారు కానీ మనవాడు అప్పుడు కడియం శ్రీర్ గారు, తర్వాత రాజా సింగ్, కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే ఫిరాయింపుల్ని ప్రోత్సహించాలని ఉందేమో. అసలు లేదు. 2004 నుంచి 9 మధ్యలో మీరు ఎంతమందిని తీసుకోవాలా, 2009 తర్వాత ఎంతమందిని తీసుకోలేదు, ఆ తర్వాత అదే కొనసాగుతోంది కదా. ఇప్పుడు ఆ 10 years తర్వాత మనోడు చేసిన ప్రాక్టీసెస్ తెలంగాణలో స్టేట్ ఏర్పడిన తర్వాత అసలు కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అన్నది కానీ, అవును, అసలు కాంగ్రెస్ ముక్త చేయాలనేది మొత్తం టీఆర్ఎస్ ఒక ఎజెండాగా తీసుకున్నది. సో అది ఏమైంది, వీళ్ళు కూడా ఇది ఎక్కువ కాలం ఉంటుందా ఈ ప్రభుత్వం, ఇంకా ఉండేదా, కాంగ్రెస్లో ఇంతమంది 6 నెలలు అన్నారు అని ఇట్లా వచ్చేసరికి సరే వాళ్ళు వస్తా అంటే వద్దంటాం అనే పద్ధతి మా ముఖ్యమంత్రి గారు అనుసరించిన. కొంచెం బీజేపీ కోణం సీరియస్గా ఉంటుంది కాబట్టి దాన్ని మేము కేర్ తీసుకుని ఉండాల్సి వచ్చింది. చాలామంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలంటే మేము ఉంటే మంచిది అనేది ఒకటైతే, రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా ఒక అఫెక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనేది అప్పుడంటే మమ్మల్ని బెదిరించుడు భయపెట్టింది కాబట్టి పోయినాం. ఇప్పుడు మా పార్టీ మేము వస్తామని కూడా చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. కానీ ఫక్త్ రాజకీయ పార్టీలకి సంబంధించి చూస్తే కనుక, ఫక్త్ రాజకీయ నేతలకి సంబంధించి సో అద్దంకి దయాకర్ ఓకే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఓకే. బట్ మల్లుపట్టి విక్రమార్క గారు లేకపోతే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైనా కనుక ముఖ్యమంత్రి అంటే దయాకర్కి ఒక పదవి అనేది ఈ పార్టీకి వచ్చి ఉండేది అని నేను అనుకుంటున్నా. ఎందుకు రాలేదు అన్న దానికి కూడా నేను కొంత ఒక ప్రెడిక్షన్ ఆయన మరి రేవంత్ రెడ్డి గారిది అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాదు కదా. బట్ కాంగ్రెస్ వాళ్ళ గురించి ఆయనకి పెద్దగా తెలియకపోవచ్చేమో, అందుకని దయాకర్ విషయంలో ఈ రకమైన ధోరణి అంటే ఇది నువ్వు కొత్త యాంగిల్. కానీ నేను రేవంత్ అన్న మనిషిననే కదా ఎక్కువ, చాలా వరకు రేవంత్ అన్న మనిషినే అందుకనే అడుగుతారు అందరు కూడా. అదేం కాదు, మన మీద కొంచెం ప్రేమలు ఎక్కువైనాయి కాబట్టి దానికి సంబంధించి డిలేస్ ఎక్కువన్నా దయాకర్ ఉండగలడు. దయాకర్ పార్టీ మారుతాడు అని ఎవరు కూడా కళలో కూడా ఊహించారు. తీసుకోరులేండి, నేను ఉన్నమాట అంటే బీఆర్ఎస్ తీసుకోదు, ఇటు బీజేపీ తీసుకోరు. నేను కల్ట్ కాంగ్రెస్ నేను బేసికల్గా పాలిటిక్స్లో నా అంటే మా డాడ్ అంతా కూడా వెనకటి కమ్యూనిస్టు మూలాల నుంచి ఉన్నవాళ్ళు. బట్ నేను కమ్యూనిస్ట్గా ఉంటానని నేనేమి అనుకోలేదు, కానీ కాంగ్రెస్ అవుతాను అనుకోలే. కానీ వెన్ ఐ మెంట్ రిజర్వేషన్లకు సంబంధించి మొన్న మీరు చేసినప్పుడు ఢిల్లీలోనే ఉన్నా. అంటే మీన్స్ ఏంటంటే నేను ఆగను, పదవి వస్తే నాకు పార్టీ ఏం అవకాశం ఇస్తుంది, ముఖ్యమంత్రి గారు ఎక్కడ నన్ను వినియోగించుకుంటారు అనేది నా నాలెడ్జ్ ఎంత ఉంది, నేను ఎంతవరకు వినియోగించబడతాను, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ. లేకున్నా కూడా ఏదో ఐడియల్గా ఉండే అవకాశం ఉండదు. కానీ మారుతున్న రాజకీయాల్లో పవర్ మాత్రమే నాయకుడిని తయారు చేస్తుందని ఒక ట్రెండ్ ఉంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే క్రేజ్, మంత్రి అయితే ఇంకా క్రేజ్, ముఖ్యమంత్రి అయితే ఇంకా నెంబర్ 1, ప్రధానమంత్రి అయితే ఇట్లా అనేదానికి కొంచెం నేను భిన్నంగా ఎందుకు ఆలోచిస్తా అంటే, అది లిమిటెడ్ పీరియడ్ ఆఫ్, ఇప్పుడు మన కళ్ళ ముందే జస్ట్ యూ ఇమాజిన్, కళ్ళు మూసుకుంటే నీ ముందు ఎంతమంది మంత్రులు వెళ్ళిపోయినరో, ఎంతమంది ఎమ్మెల్యేలు అయిపోయినరో, ఎంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినరో, వాళ్ళ టర్మ్ వస్తుంది, చేస్తుంది, పోతారు. కానీ దయాకర్ 24 years నుంచి దయాకర్ జనంలోనే ఉంటాడు, ఎప్పుడు జనంలో నాంతూ ఉంటాడు. పవర్ వస్తే అదనంగా ఇంకా కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు పవర్ వచ్చింది, ఎవరైనా చెప్తే ఓ మాట వింటున్నారు, చెప్తే అది చేయండి, ఏదో మంచిదే జనానికి ఉపయోగపడేది. మరి ఈ పైరవీలు ఇట్లాంటివి కాకుండా కొంచెం నిజాయితీగా జరగాల్సిన పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు మంచి జరగాల్సి మేము బలంగా కాంగ్రెస్ ఆలోచనను పెంచాలని అనుకుంటున్నాం. వీరు వచ్చిన తర్వాత ఏంటంటే దాని స్పీడప్ అయింది, ఇంకా పీసీసీ అయిన తర్వాత ఎక్కువైంది. సో దయాకర్ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అనే ఒక స్థితికి వచ్చింది. బట్ ఆ కొట్లాడే నిజంగా అలాంటి ఆలోచన కాదు, కొట్లాడే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి అన్న అంటే కనిపిస్తున్నాయా? నాలాగా కంటే కూడా నాకంటే బలంగా కొట్లాడగల శక్తి ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం తన ఎగ్జిక్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఆ స్థాయి ఎక్స్టెంట్కి పోలేము, తను చాలా సీరియస్. ఇప్పుడు మనలాగానే ఆలోచించిన కార్యాచరణలో తనదైన పద్ధతి చాలా టిపికల్గా ఉంటుంది.
మనం అనుకున్నదే కదా అని మనం అనుకుంటాం, కానీ తను చేసే విధానంలో ఉండే అగ్రెషన్ కానీ లేకపోతే తను తీసుకునే నిర్ణయం స్పాంటినిటీ అనేది చాలా ఆఫ్ కోర్స్ దాన్ని బట్టే కదా పిసిసి ప్రెసిడెంట్గా చేసి ఆయన ఉన్న డిఫరెంట్ శైలి ఇవన్నీ చూసే కదా ఆయన్ని ముఖ్యమంత్రి. సో అలాంటప్పుడు నేనేమనుకుంటాను నాకు వ్యక్తిగతంగా, నాలాగా ఆలోచించేవాడే నాకంటే బలంగా చేయగలిగేవాడే ముందున్నాడు కాబట్టి నేను తను ఒకటే అని కూడా అనుకుంటాను. ఇప్పుడంటే కొంతమంది చేయలేనిది మన వాళ్ళు చేస్తే సాటిస్ఫై అవుతారు కదా, అట్లా కలిపేసుకుంటున్నారా లేకపోతే నిజంగా అట్లనే ఏం కాదు. ఇప్పుడు కొంచెం ఆలోచనలో సారూప్యత ఉంటుంది, ఓకే వారి ఆలోచనలో సారూప్యత ఉంటుంది. నేను అనుకుంటా తను చేసేస్తాడు అంతే, మనం అనుకునేలోగా చేస్తాడు. అది బిఫోర్ పిసిసి కంటే కూడా. ఇంటికి సలహాదారు కాదు కదా ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి మీరు. ఐఎమ్ జస్ట్ ఏమంటాం కాంగ్రెస్ ఏమంటాం హార్డ్ కోర్ కార్యకర్త. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే సగటు జనం ఎట్లా ఎంజాయ్ చేస్తారో అట్లా ఎంజాయ్ చేసే ఒక తీన్మార్గా అట్లా ఉంటా. అంటే మీన్స్ అప్పటి వరకు ఇప్పుడు ఏంటి నేను నాకేదో పొజిషన్ ఒకటి వరకు ఇప్పుడు తీన్మార్ మల్లన్న అయిపోయారు, ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. యా సో ఇప్పుడు ఎవరికైనా నిజంగా చెప్పండి, మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నామనంటే మనిషి లోపల ఒక రకమైన బాధ ఇది ఉంటుంది, అలాంటిది ఏమి కూడా మీ దగ్గర ఏం లేదా, మీకు ఎక్కడా లేదా? నాకు మంచి పొజిషన్ వస్తుంది భవిష్యత్తులో, మీరు చూస్తారు. అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం, అది కావాలనే అందరూ కోరుకుంటారు. అది ఉంటుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇంకోటి అది రాకపోయినా అనే ఆలోచననే ఉండదు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న చెప్పి ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు వ్యక్తిగతంగా. నాట్ ఈవెన్ రిపోర్టింగ్, నాట్ ఈవెన్ మీడియాని మేనేజ్ చేయడం కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా కష్టపడ్డాడు. జనం ఇట్లా జనంలోకి పోగానే హత్తుకున్నారు ఎంతమంది పోటీ ఉన్నా. కష్టపడింది లీడర్లు అయ్యేటోళ్లకు లీడర్లుగా గుర్తింపే రాదు. అవును కరెక్ట్. అది ఇప్పుడు కొంతమంది యాక్సిడెంటల్ ఎమ్మెల్యేస్ అవుతారు, ఇమీడియట్గా వస్తారు అయిపోతారు, అది అక్కడికే. సో కొంతమంది కష్టపడ్డా రాదు, లైక్ మీ. అట్లని చెప్పి నన్ను జనం ఏం తక్కువ చేయరు, పార్టీ ఏం తక్కువ చేయరు. కానీ వెనెవర్ నీ ఎఫర్ట్స్ అన్ని ప్రజల కోసం పెడతావు. నేను ఇంతసేపు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు వచ్చే ఎవరైనా సరే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఓకే, నిరంతరం ప్రజాసేవ కోసం తన లైఫ్ను పెట్టుబడిగా పెట్టాలనుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ అన్న పోరాటం కూడా నేను అఫ్కోర్స్ నాకు ఎమ్మెల్యే కాంచి నాకు కొంత తను వ్యక్తిగతంగా తను పడ్డ ఇబ్బందులు కూడా తెలుసు కాబట్టి అంత కసిగా కొట్లాడడం వలన నెంబర్ 1 స్థానానికి వచ్చి, దేశంలో యంగెస్ట్